జగిత్యాలలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగింపును నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జగిత్యాల చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రికను చట్టబద్దంగా కొనుగోలు చేసి పునరుద్ధరణకు ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకి గురి చేస్తుందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా చూపేందుకు ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని విమర్శించారు. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పి అంటున్నాం. కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. హెరాల్డ్ పత్రిక అని చెప్పి అంటున్నా.